హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు సెప్టెంబర్ 25th చాలా నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఈ ఆనాపానసతి ధ్యాన సాధన చేసి దీనిలో ఫస్ట్ సెప్టెంబర్ 25th 2009 రోజున గొప్ప అనుభవాన్ని పొందిన రోజు. ఆ రోజు నుంచి మాత్రమే ధ్యాన జీవితం స్టార్ట్ అయింది నాకు. ప్రాపంచిక జీవితంలో ఉన్న నాకు ఆ రోజు నుంచి ధ్యాన జీవితం మొదలైంది. ఎప్పుడైతే మొదటి అనుభవాన్ని తెలుసుకున్నాను, ధ్యానం యొక్క గొప్పతనం ఏంటి అన్నది తెలుసుకోవడం జరిగింది. ఎప్పుడైతే తెలుసుకున్నామో నెమ్మదిగా జ్ఞానాన్ని సేకరించి అనుభవాల ద్వారా, క్లాసెస్ ద్వారా నాలెడ్జ్ తీసుకొని ఇది సత్య మార్గము అని రూఢి అయిన తర్వాత మాత్రమే ఈ ధ్యాన ప్రచారాన్ని చేయడం మొదలుపెట్టాను మాస్టర్స్. ఎంతో గొప్ప సుదినం ఈరోజు. ఇప్పటికి 16 సంవత్సరాల క్రితం 2009లో సెప్టెంబర్ 25th నాకు ఈ జ్ఞానం తెలిసింది అనుభవపూర్వకంగా. ఇంత గొప్ప జ్ఞానాన్ని తెలుసుకున్నాక ఎన్నో రకాల సవాళ్ళు ఉంటాయి జీవితంలో. ఎంతోమంది ఈ ధ్యానం సరైందా కాదా, లేకుంటే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు, వస్తూ ఉంటాయి మనుషుల రూపంలో కానీ, కొన్ని సిచ్యువేషన్స్ రూపంలో కానీ ఎన్నో రకాలు వస్తూ ఉంటాయి. కానీ మనందరం కూడా అనుభవమైన జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఇక దానిలో వెనుదిరిగే ఛాన్సే లేదు ఇంకా. ఎందుకంటే అంత గొప్ప జ్ఞానం ఇది, ఆధ్యాత్మిక జ్ఞానం. ఎన్నో సవాళ్ళు వస్తూ ఉంటాయి, వాటిని మీకు మీరే సాల్వ్ చేసుకోగలిగే సత్తా మీకు వస్తుంది మాస్టర్స్. మొన్న ఎవరో కానీ చెప్తున్నారు, మాస్టరీ సంపాదించే కొలది అనేక రకాల ప్రాబ్లమ్స్ మనకి సిచ్యువేషన్స్గా ఏర్పడుతూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా మనం ఎలా ట్యాకిల్ చేస్తున్నాము, ఎలా ముందుకెళ్తున్నాము అనేది ఆధారపడి ఉంటుంది. దాని మీద ఆధారపడి ఉంటుంది మన ఆధ్యాత్మిక జీవితం. ఎంతో గొప్ప జ్ఞానం. డిఫరెన్స్ ఏంటంటే ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాతకి ముందుకి డిఫరెన్స్ ఏంటంటే సిచ్యువేషన్స్ అనేవి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. కర్మ సిద్ధాంతాన్ని బట్టి వాటిని మార్చడం ఎవరి వల్ల కాదు. పరమాత్మ అయిన శ్రీకృష్ణ పరమాత్మకి అది తప్పలేదు, కర్మ సిద్ధాంతం. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం చూసే విధానం మారుతూ ఉంటుంది, మనం తీసుకునే విధానం మారుతూ ఉంటుంది. నీకు ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా సరే వాటిలో నువ్వు ఎట్లా నిలబడ్డావు, నువ్వు దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా జరిగే ప్రాసెస్లో నీ మైండ్ స్థితి ఎట్లా ఉంది అన్నది మెయిన్ థింగ్. ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండగలిగే స్థితి, నిశ్చల స్థితి అనేది వస్తుంది మాస్టర్స్. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి కానీ ఏ ధ్యానమైనా సరే, సరైన ధ్యానం చేసిన ఎవరికైనా సరే నిశ్చల స్థితి అనేది వస్తుంది. ఏ సిచ్యువేషన్లో అయినా సరే మీరు సుస్థిరంగా ప్రశాంతంగా ఉండగలిగే స్థితి. ఓకే మాస్టర్స్, దట్ ఈస్ ద డిఫరెన్స్ ధ్యాన జీవితానికి ప్రాపంచిక జీవితానికి తేడా అన్నమాట.
ఇంత గొప్ప జ్ఞానాన్ని ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా మనందరం కూడా తెలుసుకోవచ్చు. ఈ రోజున పసివేదల గ్రామంలో ఎన్నో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది ధ్యానులు తమ గురించి తాము తెలుసుకొని ఎందరికో కొత్త వారికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఈ విధంగా జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ కూడా ఇంకా ఇన్స్పిరేషన్గా ఉండాలని నేను ఈరోజు సెప్టెంబర్ 25 16 సంవత్సరాల క్రితం 2009లో ఇది ఎంత గొప్ప జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని ఒకసారి మెమరైజ్ చేయడానికి, ఇన్ని సంవత్సరాల నా ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ఆనందాన్ని పొందాను నేను. ఇవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరిగింది మాస్టర్స్. ఎన్నో రకాలుగా ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ధ్యానులు కావాలన్న ఉద్దేశంతో స్పిరిచువల్ గైడ్ పిఎస్ఎస్ఎం అని యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. జూమ్ కండక్ట్ చేయడం జరిగింది. 1 డే క్లాసులు చేయడం జరిగింది. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు క్లాసెస్ చిన్నగా 2 hours క్లాసెస్ ద్వారా కూడా ప్రతి ఒక్కరు కొత్తవారు రావాలి, కొత్తవారు వచ్చి నేర్చుకోవాలి. తర్వాత వాళ్ళు ఎక్కడ చేసుకున్నా పర్వాలేదు, ముందు జ్ఞానాన్ని తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రస్తుతం పసివేదల్లో ఉండవల్లి సుబ్బారావు అన్నపూర్ణ గారి ఇంట్లో జరుగుతున్నాయి క్లాసెస్. సాయంత్రం 3 to 5. కొత్త వాళ్ళు ఎవరైనా సరే వచ్చి జాయిన్ అయ్యి ఆ జ్ఞానాన్ని తెలుసుకొని సాధన చేసుకొని వెళ్ళండి. వెళ్తే తర్వాత మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు. పిఎంసి చూడొచ్చు. పిఎంసి ఛానల్లో కూడా మనకి అనేక మంది అనుభవాలు, జ్ఞానము పంచబడుతుంది. ఇది సత్యవంతమైనది, 100% సత్యవంతమైన ఆధ్యాత్మిక మార్గము అని తెలియజేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.